అని భర్త వారించాడు. ఆమె వినిపించుకోలేదు. కోపంతో అమానుషంగా ఆమెపై దాడి చేసి హత్య చేశాడు భర్త. ఈ ఘటన అనకాపల్లి జిల్లా యలమంచిలిలో చోటు చేసుకుంది. యూపీకి చెందిన రాకేష్ తన భార్య మాయతో కలిసి 8 ఏళ్ల క్రితం యలమంచిలికి వలస వచ్చాడు. స్క్రాప్ దుకాణాన్ని నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే మాయ తరచూ సెల్ఫోన్లో మాట్లాడుతుండటంతో అనుమానం పెంచుకున్నాడు. పలుమార్లు మందలించాడు. ఆమెలో మార్పు రాకపోవడంతో నిలదీశాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో ఆమెపై స్క్రూ డ్రైవర్తో దాడి చేశాడు. తీవ్ర గాయాలైన భార్యను ఆసుపత్రికి తీసుకెళ్లాడు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమె మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. భార్య తరచూ ఫోన్లో మాట్లాడుతుందని, అలా చేయొద్దని భర్త వారించాడు. ఆమె పట్టించుకోలేదు. కోపంతో అమానుషంగా ఆమెపై దాడి చేసి హత్య చేశాడు భర్త. ఈ ఘటన అనకాపల్లి జిల్లా యలమంచిలిలో చోటు చేసుకుంది. యూపీకి చెందిన రాకేష్ తన భార్య మాయతో కలిసి 8 ఏళ్ల క్రితం యలమంచిలికి వలస వచ్చాడు. స్క్రాప్ దుకాణాన్ని నిర్వహిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే మాయ తరచూ సెల్ఫోన్లో మాట్లాడుతుండటంతో అనుమానం పెంచుకున్నాడు. పలుమార్లు మందలించాడు. ఆమెలో మార్పు రాకపోవడంతో నిలదీశాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో ఆమెపై స్క్రూ డ్రైవర్తో దాడి చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఏదైతే అనకాపల్లి జిల్లా యలమంచిల్లో చోటు చేసుకున్న దారుణ ఘటనకు సంబంధించి కూడా స్థానికుల్లో అయితే కలిసి వస్తుంది. 4 నెలల బాల్యంత అయినటువంటి మాయ భార్య భర్త రాకేష్ అయితే హత్య చేయడం స్థానికంగా కలకలం రేపుతుంది. ఏదైతే ఫోన్ లో తరచూ భార్య మాయ మాట్లాడుతుంది అని చెప్పి గమనించినటువంటి భర్త రాకేష్ ఆమెను పలుసార్లు మందలించాడు. అయినప్పటికీ ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదని చెప్పి కోపంతో కూడా జరిగినటువంటి ఏదైతే తను వ్యాపారం నిర్వహిస్తున్నటువంటి స్క్రాప్ షాప్ వద్ద ఘర్షణ పడ్డాడు. ఆ ఘర్షణలో కోపంతో అక్కడ ఉన్నటువంటి మనిషి ఆగ్రహంతో ఊగిపోతూ కూడా సమీపంలో ఉన్నటువంటి ఒక ఇనుప వస్తువుని తీసుకొని అయితే ఆమె మీద దాడి చేసి విచక్షణ రహితంగా పొడవడం కూడా జరిగిందని చెప్పి పోలీసుల విచారణలో తేలింది. దీంతో అంతలోనే తేరుకొని ఆమెని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా మార్గ మధ్యలోనే మృతి చెందినట్టు వైద్యులు అయితే నిర్ధారణ చేశారు. దీంతో రాకేష్ ని అయితే అదుపులోకి తీసుకొని పోలీసులు అయితే అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. దీనికి సంబంధించి కూడా సిఐ ధనంజయ్ పూర్తి వివరాలు కూడా వెల్లడించడం జరిగింది. ఏదైతే 8 ఏళ్ల క్రితం అనకాపల్లి జిల్లా యలమంచిలి వచ్చి ఉత్తరప్రదేశ్ నుంచి యలమంచిలి వచ్చినటువంటి రాకేష్ మాయా దంపతులు ఇక్కడే కొంతకాలంగా కూడా స్క్రాప్ షాప్ నిర్వహిస్తున్నారు. నేపథ్యంలో 4 నెలల క్రితమే ఒక పాపకు కూడా మాయ అయితే జన్మనివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరి మధ్య కూడా జరిగినటువంటి ఘర్షణ నేపథ్యంలో ఈ హత్య జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం అనాథగా మిగిలినటువంటి 4 నెలల పాపను అయితే చైల్డ్ కేర్ అయితే అప్పచెప్తామని చెప్పి పోలీసులు కూడా వెల్లడిస్తున్నారు. బ్రతుకు తెరువు ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ జీవనం సాగిస్తున్నటువంటి రాకేష్ మాయ దంపతులు ఈ విధంగా ఆమెనైతే హత్య చేయడం పట్ల పలువురు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా ఇది అమానుష ఘటనగా అభివర్ణిస్తున్నారు. ఆ ఫోన్ లో మాట్లాడుతున్నందుకు అనుమానం పెంచుకొని ఆమె మీద దాడి చేసి చంపడం అనేది అత్యంత హేయమైన చర్యను కూడా స్థానికులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు రాకేష్ అయితే అరెస్ట్ చేయడం జరిగింది. రాజు, చూస్తున్నాం ఈ మధ్య సెల్ ఫోన్లు రావడంతో ఎక్కువగా ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి. ఎక్కడికక్కడ పోలీసులు అదేవిధంగా సామాజిక కార్యకర్తలు కౌన్సిలింగ్ ఇస్తున్నా ఇటువంటి ఘటనలు నిరంతరం జరుగుతున్నాయి. ఇంకా వీటిని కట్టడి చేయాలంటే అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఏం చెప్తారు? ఇక్కడ ప్రస్తుత కాలంలో చూసుకుంటే సోషల్ మీడియా ప్రభావం, అదేవిధంగా ఏదైతే సెల్ ఫోన్లలో వస్తున్నటువంటి వీడియోలు, రీల్స్ వీటి మీద ఎక్కువగా ఆకర్షితం అవుతున్న నేపథ్యంలోనే ఒకవైపు దానికి సంబంధించినటువంటి కొన్ని షోస్ కూడా నిర్వహిస్తున్న నేపథ్యంలో వాటి పట్ల మహిళలు కానీ పురుషులు కానీ ఆకర్షితులు అవుతూ అదే జీవితం ఉన్నట్టుగా కూడా ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది. ఇది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. రాబోయే రోజుల్లో కూడా ఇది ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితిగానే చెప్పుకోవాలి. అయితే ఒక కుటుంబం, ఇల్లు, సామాజిక బాధ్యత, చుట్టుపక్కల పరిసరాలు వీటిలన్నింటిలో కూడా మర్చిపోతూ ఈ సోషల్ మీడియా మాయలో పడి జీవితాలు అయితే నాశనం చేసుకోవడం జరుగుతుందని చెప్పి కొంతమంది మానసిక వైద్య నిపుణులు కూడా తెలియజేస్తున్న పరిస్థితి. రాబోయే దీన్ని కట్టడి చేయాలి అంటే కొంత దానికి కంట్రోలింగ్ అనేది అయితే ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి ఏవైతే వెబ్సైట్స్ ఉన్నాయో ఆ వెబ్సైట్ ని కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. సోషల్ మీడియాని ప్రభుత్వం ఒక బ్రాడ్కాస్టింగ్ కంట్రోల్ లోకి తేవాల్సిన పరిస్థితి కూడా ఉంది. అయితే ముఖ్యంగా ఈ సెల్ ఫోన్ లో ప్రభావం అయితే అనేక జీవితాల్లో అయితే
అర్ధాంతరంగా ముగించేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు సరైన మార్గాన్ని అయితే కనిపెట్టాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్ థ్యాంక్ యూ రాజు.